ఖమ్మం రైల్వే స్టేషన్ ఆవరణలో భారీగా గంజాయి పట్టుబడింది. పలాస వద్ద కోనార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలో భాగంగా అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఒడిశాలోని సందీప్ భుయా వద్ద 50 కేజీల గంజాయిని నిందితులు పుష్కర్ పచ్చ, సంతోష్ సైకా తక్కువ ధరకు కొన్నారు. అనంతరం పూణేలో ఉండే అతుల్ సదాశివ్ అవాద్కు ఎక్కువ ధరని గంజాయిని అమ్మేందుకు రైలులో వస్తుండగా పోలీసులు పట్టుబట్టారు. మౌలానా ఎస్ఐ గారు తన సిబ్బందితో ఉన్నతాధికారుల ఆదేశానుసారం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా సుమారు 8 గంటల సమయంలో ఖమ్మం రైల్వే స్టేషన్ ఆవరణలో ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా 2 సూపర్ బ్యాగ్ సంచులతోటి కనబడగా వారిని ఆపి విచారించగా వారి వద్ద బ్యాగులలో గంజాయి లభించింది. అందులో 50 ప్యాకెట్లు 25 ప్యాకెట్లు సుమారు 50 కిలోల గంజాయి లభించింది. పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించడం జరిగింది. పంచనామా నిర్వహించి వారి వద్ద నుంచి 25 లక్షల విలువ గల 50 కిలోల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఆ పట్టుకున్న ఇద్దరు వివరాలు, ఒక అతను పుష్కరు, సంతోష్ పైకా, వీళ్ళిద్దరు కూడా ఒరిస్సాకు సంబంధించిన వాస్తవ్యులు. ఇదివరకు ఈ పుష్కర్ అనే వ్యక్తి మీద నేలకొండపల్లిలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేయడం